ఇక వరంగల్ జిల్లాలో మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య ఇంట్లో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ. మావోయిస్ట్ నేతలతో సంబంధాల నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తును చేస్తోంది. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. రైట్, ఇక మావోయిస్ట్ ఏరివేత ప్రోగ్రామ్ లో ప్రెసెంట్ వరంగల్ జిల్లాలో జరుగుతోంది. వరంగల్ జిల్లాలో మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త అయిన గాదే ఇన్నయ్య ఇంట్లో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ. మావోయిస్టు నేతలతో సంబంధాల నేపథ్యంలో ఎన్ఐఏ ఈ దర్యాప్తును చేస్తుంది. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. వరంగల్ జిల్లాలో మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య ఇంట్లో సోదాలు చేస్తోంది ఎన్ఐఏ. మావోయిస్టు నేతలతో సంబంధాల నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇన్నయ్యను అరెస్ట్ కూడా చేయవచ్చు అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అసలు ఎన్ఐఏ ఎటువంటి సోదాలు చేస్తోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సిగ్నేచర్ కూడా తీసుకొని ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టుకైతే తరలిస్తున్నారు. ప్రస్తుతానికి గన్పూర్ క్రాస్ అయ్యారు. మరో 2 గంటల్లో ఎన్ఐఏ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే సెప్టెంబర్ లో కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్పు నారాయణపూర్ లో తాను ఎన్కౌంటర్ లో మరణించిన తర్వాత స్వగ్రామం కరీంనగర్ కు తన డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఆ క్రమంలో తన ఫ్యూనరల్ కు అటెండ్ అయినటువంటి ఇన్నారెడ్డి అక్కడ మావోయిస్టు సానుభూతి పరులు, అదేవిధంగా మావోయిస్టు బంధుమిత్రుల సంఘం అనేటువంటి ఆర్గనైజేషన్ సంబంధించి 100 మందికి పైగా అక్కడ గ్యాదర్ అయ్యారు. ఫ్యూనరల్ దగ్గరనే గాదే ఇన్నారెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటూ కొంత అగ్రెసివ్ గా స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ బేస్ చేసుకొని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గాదే ఇన్నారెడ్డిపై పిటిషన్ ఇవ్వడంతో ఎన్ఐఏ హైదరాబాద్ లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు జఫర్గఢ్ లోని మా ఇల్లు ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఇన్నారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్లన్నీ కూడా చెక్ చేసుకున్నారు. తన డైరీ, అదేవిధంగా తాను గత కొద్ది రోజుల్లో ఎవరెవరితో కమ్యూనికేట్ చేశాడనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత అరెస్టు సంబంధించినటువంటి ప్రొసీజర్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతము ఎన్ఐఏ పోలీసుల అదుపులోనే ఎన్ఐఏ ఉన్నాడు. ప్రస్తుతానికి తనను హైదరాబాద్ తరలిస్తున్నారు. మొత్తానికి ఎన్ఐఏ గత కొద్ది రోజుల నుంచి కూడా మావోయిస్టు లీడర్లు ఎక్కడ చనిపోయినా కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చే పనులు చేస్తున్నారు. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరితో మావోయిస్టులను చంపేస్తుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో పాటు అటు సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా వివిధ న్యూస్ ఛానళ్లు, పేపర్లకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ మావోయిస్టు భావజాలకు సంబంధించి కొంత సపోర్టివ్ వ్యాఖ్యలు చేయడంతో ఎన్ఐఏ తనపై కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే అరెస్ట్ అయితే చేసింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇక దీనిపై ఎన్ఐఏ కూడా అరెస్టుకు సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రకటన కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్తాజ్, అయితే వేణు, దీనికి సంబంధించి మిగతా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతున్నారు, మాజీ మావోయిస్టులు వాళ్ళు ఏమంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? అంటే ప్రస్తుతము ఉదయమే ఎన్ఐఏ అధికారులు జఫర్గఢ్ లోని ఇన్నారెడ్డి ఆశ్రమం తన స్వగ్రామం ఇంటికి చేరుకున్న తర్వాత అసలు సోదాలు చేసి తనకు సంబంధించి కొద్ది రోజుల నుంచి అటు మావోయిస్ట్ అనుకూలంగా తను వ్యాఖ్యలు చేస్తున్నా కాబట్టి కొంత బెదిరింపు పర్వం చేసి వెళ్ళిపోతారని భావించారు. కానీ అరెస్ట్ చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ తనపై కేసు కూడా నమోదైంది. కేసులో యుఏపిఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 13, సెక్షన్ 39. సో ఇవన్నీ 7 సంవత్సరాల శిక్ష ఉన్నటువంటి సెక్షన్ 13 ఉంది, 10 years శిక్ష ఉన్నటువంటి 39 సెక్షన్ ఉంది. అదేవిధంగా 152 BNS కూడా ఉంది. సో ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, 10 years శిక్ష కావచ్చు. సో ఇవన్నీ కూడా నాన్ వేలబుల్ సెక్షన్లే ఉన్నాయి కాబట్టి తనను అరెస్ట్ చేస్తారనే విషయం చివరి నిమిషంలో తెలిసింది. అయితే ఇన్నారెడ్డి ఇంటికి ఎన్ఐఏ అధికారులు వచ్చారు. పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి ఆశ్రమాన్ని తీసుకొని అక్కడికి ఎవరిని వెళ్లకుండా పూర్తిగా నిర్వహించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఏరియా కూడా ఎవరిని వెళ్లకుండా పూర్తిగా కంట్రోల్ చేసి తమ అదుపులోని దాదాపు 1.5 గంటల సేపు ఆశ్రమాన్ని ఉంచుకున్నారు. దీంతో మామూలుగా సోదాలు చేసి వెళ్తారు, గతంలో ఇలాంటివి జరిగాయని భావించారు. కానీ ఈ విధంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసి యుఏపిఏ చట్టం సెక్షన్ల కింద
కేసు నమోదు చేసిన విషయం చివరి సమయంలో తెలిసింది. ఇక వీళ్ళంతా తనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మాజీ మావోయిస్టులు సానుభూతి పరులంతా కూడా అక్కడికి చేరుకోబోతున్న తరుణంలోనే పరిస్థితిని గమనించినటువంటి ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం తనని అరెస్ట్ చేసి ఆ హైదరాబాద్ లోని ఎన్ఐఏ ఆఫీస్ కు తీసుకెళ్లి అక్కడ విచారణ చేసిన తర్వాత నాంపల్లికి సంబంధించినట్టు ఒక ప్రత్యేక జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అనుచరగణం గాని మాజీ మావోయిస్ట్ సానుభూతి పరులు గాని ఇన్నారెడ్డి ఆశ్రమం చేరుకోవడానికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, దీనిపై నిరసనల పర్వం చేపడతారా, లేకుంటే యుఏపీఏ చట్టం చాలా తీవ్రమైన చట్టం కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారు, లీగల్ గా ముందుకెళ్తారని కూడా చూడాలి ఈ సత్తా. వేణు గాదే నేను ఇటు హైదరాబాద్ కు తరలించే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది ఎన్ఐఏ అధికారులు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ వీటికి సంబంధించి ఇటు మాజీ మావోయిస్టులు కానీ లేకపోతే అప్పట్లో ఇటు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన అనంతరం కూడా మావోయిస్టులకు సంబంధించి లేఖలు రిలీజ్ అయ్యాయి. సో వాళ్ళు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? తప్పకుండా, ఎందుకంటే ప్రస్తుతము ఎన్ఐఏ కూడా గత కొద్ది రోజుల నుంచి ఇటు కేంద్రంలో కమిటీలో ఉన్నటువంటి కొంత కీలక నేతలు ఉన్నారు. దాదాపు 47 మంది పైగా తెలంగాణ నుంచి ఇంకా సెంట్రల్ కమిటీతో పాటు రాష్ట్ర కమిటీలు డివిజన్ కమిటీలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టులు ఇంకా వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. సో వాళ్ళందరినీ లొంగిపోయేటువంటి ప్రయత్నం చేయడంలో తెలంగాణ ప్రభుత్వ పోలీసులు ఉన్నారు. మరోవైపు గత 2 రోజుల క్రితమే డీజీపీ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తే మావోయిస్టులకు సంబంధించినటువంటి సహకరించే వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ పరోక్షంగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలోనే మాజీ మావోయిస్టుగా ఉన్నటువంటి ఇన్నారెడ్డి సామాజిక కార్యకర్తగా ఉన్నారు. భారత్ బచావో ఒక సంస్థను స్థాపించి మావోయిస్టు సానుభూతి పరులకు తాను సాయం చేస్తున్నారు. సో అంటే కీలకంగా ఇట్లాంటి వ్యక్తుల వల్ల లొంగిపోదాం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా అజ్ఞాతంలోనే ఉండిపోతారు, బయటికి రారు అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. దీంతోనే గత 2 నెలల నుంచి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు కానీ మావోయిస్టులు లొంగిపోయినటువంటి పక్షంలో వాళ్ళపై కొంత వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కానీ ఇదంతా తీవ్రంగా పరిగణించి దీన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొదటగా తనపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతోనే ఆ కేసు నమోదైంది. కేసు నమోదుతోనే దానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎన్ఐఏకి సంబంధించి హైదరాబాద్ అధికారి రావడం, తను కూడా ఈ రోజు 11 గంటలకు గాదే నేను అరెస్ట్ చేశాము, మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో హౌస్ నెంబర్ 3-71 లో అంటూ కూడా వాళ్ళు అరెస్ట్ కు సంబంధించినటువంటి గ్రౌండ్ మెమోరాండం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించారు. ఇక నిషేధిత ఉగ్రవాద సంస్థ సిపిఐకి ప్రోత్సహించడము, అదేవిధంగా సిపిఐ మావోయిస్ట్ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో సో ఈ రెండుకి సంబంధించినటువంటి ఆయన వ్యాఖ్యలు క్లియర్ కట్ గా తనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉంది. సో ఇదంతా బేస్ చేసుకునే తన అరెస్ట్ చేస్తే కొంత అజ్ఞాతంలో ఉన్నటువంటి మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని భావించినటువంటి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కాకి రాహుల్ తేజ తను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎన్ఐఏ హైదరాబాద్ విభాగానికి చెందిన వ్యక్తి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా 2 అధికారులు, తహసీల్దార్ జనగాం తహసీల్దారు, అదేవిధంగా జగ్గం కృష్ణ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించినటువంటి అధికారి. సో ఇద్దరు సమక్షంలో తన అరెస్ట్ కు సంబంధించిన మెమోరాండం సబ్మిట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకొని ప్రస్తుతము అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఎన్ఐఏతో పాటుగా మరికొంతమంది కూడా తనతో పాటు ఈ సెంట్రల్ కమిటీ మెంబర్లు కానీ ఇతర లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి కానీ వాళ్ళని ఈ మధ్య కమ్యూనికేట్ చేస్తూ వీళ్ళందరితో కూడా భారత్ బచావో సంస్థలో పనిచేసే విధంగా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరికొందరి పైన కూడా ఇదే విధంగా సర్వేలెన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే గాదే దాదాపు అర్ధగంట సేపు విచారిస్తున్న సమయంలో కూడా ఈ దాదాపు ఈ 2 నెలల నుంచి ఎవరెవరు కలిసారు, ఎక్కడెక్కడికి వెళ్లారు, అసలు ఏం చర్చించుకుంటున్నారు, భారత్ బచావో సంస్థకు సంబంధించి ఏ విధమైన కార్యకలాపాలు చేయబోతున్నారని కూడా అన్ని దాదాపు అర్ధగంట సేపు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాటు చూస్తే తనకు సంబంధించి తనతో పాటు వచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఏదేమైనా కూడా గాదే అరెస్ట్ మాత్రం పూర్తిగా మావోయిస్ట్ సానుభూతి పరుల లోపల సంచలనం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. సర్తాజ్, థ్యాంక్ యూ వేణు. మొత్తానికి వరంగల్ జిల్లాలో మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అండ్ హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారాన్ని అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుయస్ నగేష్, చెప్పండి, ఇటు ఎన్ఐఏ అధికారులు గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అండ్ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్టు తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి నగేష్? అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది గాదే ఇన్నయ్యను. భారత్ బచావో ప్రెసిడెంట్ గా గాదే ఉన్నాడు, మాజీ మావోయిస్ట్ గా. అలాగే ప్రస్తుతం జాఫర్ గఢ్ లో కూడా మా ఇల్లు ఆర్ఫాన్ హోమ్ పేరిట కూడా నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కట్ట రామచందర్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి కట్ట రామచంద్ర రెడ్డి ఎన్కౌంటర్ సంబంధించి సిద్దిపేటలో కట్ట రామచందర్ రెడ్డిని హింసించి చంపారని చెప్పి అక్కడ ఆరోపిస్తూ మాట్లాడారు. దాదాపుగా 150 మంది 200 మందిని కూడా తాను గ్యాదర్ చేశాడని చెప్పి ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అలాగే ఇక్కడ ప్రస్తుతం ఇడ్మౌరి పూవర్తిలో కూడా అంటే రెచ్చగొట్టే విధంగా అంటే మావోయిస్టుల ఆల్రెడీ నిషేధిత సంస్థలు ఉన్నారు కానీ వాళ్ళందరినీ కాల్చి అంటే పట్టుకొని కాల్చి చంపుతున్నారని చెప్పి
హోంమంత్రి అమిత్ షా పైన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారని చెప్పి కూడా ప్రస్తుతం గాదే ఇన్నయ్యకు సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ లో ప్రస్తుతం అయితే నమోదు చేశారు. గత కొద్ది నెలలుగా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడని చెప్పి గాదే ఇన్నయ్య పైన ప్రస్తుతం అయితే ఎన్ఐఏ ఆరోపణలు చేస్తూ ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితమే జాఫర్గఢ్ నుంచి రాగడి తండా విలేజ్ నుంచి హైదరాబాద్ కు ఎన్ఐఏ అయితే తరలిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న వ్యవహారంలో నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడకుండా గాదే ఎన్ఐఏ రివర్స్ యాంగిల్లో కేంద్రం పైన పోలీసుల పైన కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడని చెప్పి గాదే ఎన్ఐఏ పైన ఆరోపణలు అవన్నీ కూడా యూట్యూబ్ వీడియోలు అలాగే స్టేట్మెంట్లు అన్ని కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఎన్ఐఏ చెప్పింది. దాదాపుగా అంటే ఈ వ్యవహారంలో మొత్తం ఓవరాల్ గా ఎక్కడెక్కడైతే మాట్లాడాడో ఆ యూట్యూబ్ వీడియోలన్నిటి ప్రస్తుతం ఎన్ఐఏ సేకరించింది. ప్రస్తుతం హైదరాబాద్ కు తరలించి ఇవాళ ఎన్ఐఏ కోర్టు లేకుండా కనుక రేపు ఉదయం హాజరుపరిచిన తదుపరి జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా అల్వాల్లో ఒక స్కూల్ ఫంక్షన్ లో కూడా మంత్రులతో కలిసి గాదే ఎన్ఐఏ హాజరయ్యాడు. నిన్న కూడా అమరవీరులకు సంబంధించి కూడా ఒక ఇల్లు నిర్మాణం జరుగుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికే మరి ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అయితే అదుపులోకి తీసుకుంది. మరి ఇంకా ఎన్ఐఏ ఎవరితో టచ్ లో ఉన్నాడా, ఇంకా మిగతా ఎవరితో మాట్లాడుతున్నాడా అన్న కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుందని చెప్పి ఎన్ఐఏ చెప్తుంది. 2 ఫోన్లు ప్రస్తుతం గాదే ఎన్ఐఏ వద్ద ఉన్నాయి. ఆ గాదే ఎన్ఐఏ 2 ఫోన్లని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అంటే ప్రస్తుతం అయితే యాక్టివిటీలో ఉన్న భాగంగా అంటే గతంలో మాజీ మావోయిస్ట్ గా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు. సామాజిక కార్యకర్తగా కూడా ప్రస్తుతం గాదే ఉన్నాడు. దాదాపుగా 200 మంది పిల్లల్ని కూడా తల్లిదండ్రుల పిల్లలందరినీ కూడా వాళ్ళందరినీ చేరదీసి జాఫర్గఢ్ లో మా ఇల్లు ఆశ్రమం పేరిట వాళ్ళందరికీ కూడా చదువులు చెప్పిస్తూ వాళ్ళందరినీ లాయర్లుగా కానీ ఎంబీఏ విద్యార్థులుగా మిగతా అన్ని రకాలుగా సామాజిక కోణంలో పిల్లల్ని కూడా తయారు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువ. వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే ఊర్లలో ఉన్న పిల్లలు అంటే తండాల్లో కానీ మిగతా ఏరియాలో ఉన్న పిల్లలందరినీ కూడా అంటే వాళ్ళకు కనీసం తినడానికి తినలేని పరిస్థితుల్లో పిల్లలందరినీ చేరదీసి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది సేవా తత్పరులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ప్రస్తుతం అయితే ఆర్ఫనైజ్ హోమ్ ని నడిపిస్తున్నాడు. సో మొత్తం ఇది అయితే కొంచెం ఒక రకంగా సంచలనం కలిగించే అంశం. ఎందుకంటే ఆల్రెడీ సామాజిక కార్యక్రమంలో బిజీగా ఉండి పిల్లలను చేరదీసి వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తూ దేశానికి ఉపయోగపడే విధంగా కూడా ముందుకెళ్తున్న క్రమంలో మరి గాదే ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం వాటన్నింటినీ మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి గతంలో కూడా అంటే మావోయిస్టులకు అనుకూలంగా ఉన్నాడని చెప్పి పౌర హక్కుల రైతని ఉపా చట్టం కింద అరెస్టు చేసి వరవరావుని ఇప్పటికీ మహారాష్ట్ర జైల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఉంచుతున్నారు. ఇప్పటికీ బెయిల్ రాలేదు. సాయిబాబా కూడా ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి మొన్న ఈ మధ్య కాలంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యం పాలై మృతి చెందిన పరిస్థితి. అంటే నేషనల్ ఇంటిగ్రిటీ అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ తాము బయట ఉండి దీనికి సంబంధించి అంటే గతంలో వీళ్ళకి మావోయిస్టు భావజాలం ఉండడం అనేది కూడా వాళ్ళని మాట్లాడే విధంగా ముందుకు తీసుకెళ్తుందనేది చెప్పొచ్చు. ఈ క్రమంలో భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతున్న క్రమంలో వీళ్ళందరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల అర్బన్ నక్సలైట్లు తయారయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏనైతే అరెస్టు చేశారు. దీన్నైతే ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ భారీ పకడ్బందీ భద్రత